తమిళనాడు ఎన్నికలు పతాక స్థాయికి చేరాయి. ప్రచార పర్వం ముగిసింది. తెలుగు నేతల తాకిడి ఎక్కువగా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి రోజా ఒక్కరే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె డీఎంకే తరపున ప్రచారం చేశారు. అయితే వైసీపీ అధికారికంగా పంపిందా లేకుంటే రోజా సొంతంగా వెళ్లారో తెలియడం లేదు. కానీ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో రోజా ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఎందుకంటే అక్కడ ఎన్నికల్లో డీఎంకే వ్యతిరేక కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు. అయితే రోజా పక్కా రాజకీయ వ్యూహంతోనే తమిళనాడు రాజకీయాల వైపు వెళ్లినట్టు పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ బలంగా నడుస్తోంది. ఒకవేళ డీఎంకే గెలిస్తే రోజాకు కీలక పదవి ఇచ్చేందుకు స్టాలిన్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తెలుగు రాజకీయాలకు గుడ్ బై చెప్పి రోజా తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఆలోచనతోనే ఈ ప్రచారానికి దిగినట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరలో కూడా రోజాకు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ పరిస్థితుల్లో ఏపీలో ఉండడం కంటే తమిళనాడు వైపు వెళ్లిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు రోజా. ప్రస్తుతం ఏపీలో ఆమెకు వ్యతిరేకత ఎక్కువైంది. పైగా వివాదాస్పద ముద్రతో తన కెరియర్ పరంగా కూడా ఇబ్బందికర పరిస్థితులొచ్చాయి. గతంలో బుల్లితెర హోస్ట్గా వ్యవహరించిన ఆమెకు మరోసారి ఛాన్స్ ఇచ్చేందుకు టీవీ ఛానల్ యాజమాన్యాలు కూడా వెనకడుగు వేస్తున్నాయి. ఇంకోవైపు రాజకీయంగా కూడా పెద్దగా కలిసి రావడం లేదు. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం నగరిలో ఏమంత పరిస్థితి బాగోలేదు. అక్కడ అభ్యర్థిని మార్చే పరిస్థితిలో ఉన్నారు జగన్. వైసీపీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరుదామన్నా కుదిరే పని కాదు. ఈ పరిస్థితుల్లో గౌరవంగా తెలుగు రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి ఆమె వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే కూటమికి మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితే కనిపిస్తోంది. అందుకే రోజా తనంతట తానుగా డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ముందుకొచ్చారట. ముఖ్యమంత్రి స్టాలిన్తో రోజాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయనను సోదరుడిగా పరిగణిస్తారు రోజా. అందుకే డీఎంకే గెలిస్తే కీలక నామినేటెడ్ పదవి కట్టబెట్టే ఆలోచనతో స్టాలిన్ ఉన్నారు.